నాని సారీ నాని, నొప్పిగా ఉంది. ఉంటున్న అన్నదమ్ముల మధ్య అపార్థాలు వస్తున్నాయి, గొడవలు పడుతున్నారు. చూడు మారుతి, మన చేతి వేళ్ళే ఒకేలా ఉండవు. ఎంత ఒకే రక్తం పంచుకొని పుట్టినా ఒక్కోసారి అభిప్రాయం నాకొద్దొద్దునా, నాకు కూడా ఏం వద్దొద్దునా. అసలు నాకు ఈ ఇంట్లోనే ఉండాలని లేదు. శ్రావణ్, అదే వద్దంటున్నాను. మాట మాట అనుకున్నంత మాత్రాన ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? సమస్య వస్తే ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించాలి, కానీ పెంచే ప్రయత్నం చేయకూడదు. రండి, భోంచేయండి. వద్దొద్దునా. సరే అయితే, మీరు తినకపోతే నేను కూడా తిన్ను, మీ అన్నయ్య కూడా తినరు. మేము తింటాం. అదేం కుదరదు. బిడ్డలు తినకుండా తల్లిదండ్రులు తింటారా? మారుతి, నువ్వు కూడా వెళ్ళి తినేసే. వద్దమ్మగారు, మీరందరూ తిన్నాకే నేను కూడా
నాని, నువ్వు అలాంటి బెంగ పెట్టుకోకు. ఏం కాదు, నేనున్నాను కదా. నువ్వేమో ఎవరి తల పగలగొట్టి జైలుకి వెళ్ళావు. వాడేమో ఆడపిల్ల మీద చెయ్యి వేసి ఏమీ తెలియనట్టున్నాడు. ప్రతి విషయంలో మాకు అండగా ఉండే నువ్వు పెళ్ళయ్యాక మారిపోయావు. పెళ్ళమేమో బెల్లం, మేమేమో అల్లంలా మారిపోయామా? ఇంతకు ముందు మన మధ్య గొడవలే లేని ఇంట్లో కోడలుగా ఈ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఇలా గొడవలు మొదలయ్యాయి. నాని, జరిగింది తలుచుకొని బాధపడుతూనే ఉంటారు. ఈయన నవ్వుతూ తేరుకుంటేనే ఈయన తమ్ముళ్ళు కూడా కుదుట పడతారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? పదండి భోంచేద్దాం. ఆకలిగా లేదు సీత. ఆకలిగా లేదు అంటే ఊరుకుంటాననుకుంటున్నారా? తినేదాకా వెంటపడి తినిపిస్తాను. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు సీత? ఏమండి, ఇప్పుడు ఏమైందని మీరు గాని నేను గాని బాధపడటానికి? ఏదైనా మనం మనసుకు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూసే దృష్టిని బట్టి ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. బియ్యపు గింజకు పసుపు రాస్తే ఆశీర్వదించే అక్షింతలవుతాయి. బొగ్గు రాస్తే చెడు చేయడానికి ఉపయోగపడుతుంది. బియ్యం అనేవి వాటిని మనం ఎలా ఉపయోగించామనేదే ముఖ్యం. అలాగే కుటుంబంలో వచ్చే సమస్యలు కూడా పరిష్కారం కావాలని చూస్తే సర్దుకుపోతారు. అహంతో ఉంటే దూరం పెంచుకుంటాయి. నువ్వెంత మంచిదానివి సీత. మహాప్రభో, మీరొక్కసారి నవ్వితే మనం వెళ్ళి భోంచేద్దాం. ఇప్పుడొద్దు సీత. మీ తమ్ముళ్ళిద్దరు భోంచేయడం చూశాక కూడా మీరింకా పస్తులుంటారా? నాకెలా తెలుసు అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికీ నేను తినిపించేటప్పుడు మీరు చూడ్డం నేను గమనించానండి. నీ మనసులో కూడా బాధ ఉన్నా నేను కన్నీళ్లు పెట్టకూడదని బయటికి ఇలా మాట్లాడుతున్నావు. నా సీత నా పక్కన ఉండగా నేను బాధతో కన్నీళ్లు పెట్టను సీత. సంతోషంతో మాత్రమే కంట్లో నీళ్ళొస్తాయి. ఈరోజు మా అమ్మ స్థానం నువ్వు తీసుకుని బిడ్డల్లా నా తమ్ముళ్ళిద్దరికీ భోజనం తినిపిస్తూ ఉంటే నా కడుపు నిండిపోయింది సీత. అలా అని చెప్పి భోజనం చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారేమో. అదేం కుదరదు. మీరేం తినలేదని శంకర్ వాళ్ళు కూడా ఏం తినకుండా వెళ్ళిపోయారు. అందరం కలిసి భోంచేద్దాం పదండి.
వీడి ఆవేశం చల్లబడితే అన్నదమ్ములు కలిసిపోతారు. నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సో ఇలాంటి సెంటిమెంటల్ ఫూల్స్ని కన్నీళ్ళని ఆయుధంగా చేసి కొడితే నా చెప్పు చేతుల్లో ఉంటాడు. దాక్షాయని, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో దాక్షాయని, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నన్నెన్ని మాటలన్నా నేను బాధపడేదాన్ని కాదండి. మిమ్మల్ని అన్నారు. ఏ ఆడపిల్లైనా తాళి కట్టిన భర్తనంటే సహించలేదండి. దేవుళ్ళలాంటి బావగారిని సరస్వతి విషయంలో అవమానించి ఊరి జనం పరువు తీశారు. మీ తమ్ముడు నాని ఏమో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాడు. నేను ప్రాణంగా ప్రేమించిన మిమ్మల్ని అలా అనడం నేను భరించలేకపోయానండి. నానిని మీరు ఎలా చూశారు? చిన్న తమ్ముడని ఎంత గారాబం చేశారు? మీరంటే మీ అన్నయ్యకి పరువు పోయిందన్న కోపంలో శ్రవణ్ణి తిట్టారు. మీరు శ్రవణ్ణి తిడితే తప్పు చేసిన వాడిని వదిలేసి నాని మీ మీద తిరగబడ్డం ఏంటండి? వాడేదో చిన్నపిల్లోడు, ఆవేశంలో 2 మాటలు తూలాడు. వదిలే దాక్షాయని. అవి చిన్నపిల్లాడు మాట్లాడే మాట్లాడి. నా వల్లే సరస్వతి మీద శ్రావణ్ చేయి వేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. నా వల్లే మీ అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తున్నాయన్నట్టు నిలదీశాడు. అసలు నా వల్లే మీరు విడిపోయారన్నట్టుగా ఒక్కొక్క మాట అంటూ ఉంటే కొత్తగా పెళ్లి భార్యగా మీ జీవితంలోకి వచ్చిన నాకు ఎలా ఉంటుందండి? నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు నమ్మితే ఈ క్షణమే ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతానండి. మీ అన్నదమ్ముల మధ్య గొడవలకి నేను కారణం కాకూడదండి. మీ నలుగురు కలిసి మెలిసి ఉండడమే నాకు కూడా కావాలండి. ఏం మాట్లాడుతున్నావు దాక్షాయని? ఎవరి కోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు కూడా నీ నుంచి అదే కన్ఫర్మేషన్ కావాలి. రే శంకర్, అన్నయ్య వస్తున్నారు. నువ్వు బాధపడుతున్నావు అని తెలిస్తే కొత్త కోడల్ని బాధ పెట్టినందుకు ఆయన ఇంకా బాధపడతారు. ప్లీజ్ దాక్షాయని. సరేనండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మీకోసం నా బాధని గుండెల్లో దాచుకుంటాను. సరే పద. ఏంటన్నయ్య? భోంచేద్దాం పదండ్రా. వద్దన్నయ్య. రే, ఇలా బాధపడుతూ భోజనం మానేయటం ఇంటికి మంచిది కాదురా. రండి భోంచేద్దాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శంకర్? నాని శ్రావణ్లు తిన్నారు. నువ్వు లేకపోతే మీ అన్నయ్య తినరు. రండి. క్షమించండి అన్నయ్య, మీరు వెళ్తేనండి, నేను తినలేను. బావగారు, మొహం మీద డోర్ వేశారని తప్పుగా అనుకోకండి బావగారు. ఆయన ఏదో ఎమోషనల్గా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అక్క, బావగారికి నువ్వైనా చెప్పు, ఫీల్ అవ్వద్దని.
మారుతి, బాబు గారు. శంకర్ని త్వరగా రెడీ అయ్యి రమ్మను, షాప్కి వెళ్ళాలి. అలాగే బాబు గారు. శంకర్, పెళ్ళైన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా. పెళ్ళైన 2 రోజులకే నీ భార్య నీకు కొత్త అలవాట్లు నేర్పిస్తోంది. ఇంతకుముందు నేను రెడీ అయ్యి నీ వెంటపడ్డా అరగంటకు కానీ నువ్వు షాపుకు రావడానికి రెడీ అయ్యేవాడి కాదు. దాక్షాయిని వచ్చింది, నీలో టైం సెన్స్ వచ్చి కరెక్ట్ టైంకి రెడీ అయ్యావు. ఎప్పుడు ఇలాగే ఉండాలి శంకర్. అలాగే అన్నయ్య. దాక్షాయిని, వీడికి డ్రెస్సింగ్ అలవాటు చేయటం మాత్రమే కాదు, శంకర్కి ఆవేశంతో సాహసం చేసే గుణం ఉంది. నీ భర్తని, తనలో ఆవేశాన్ని కూడా కంట్రోల్లో పెట్టే బాధ్యత నీదే. దాక్షాయిని ఆల్రెడీ ఆ బాధ్యత తీసేసుకుందండి. భర్తని కంట్రోల్లో పెట్టడం నిన్నటి నుంచి వచ్చేలా చేసింది దాక్షాయిని. ఏంటి సీత? అవునండి, గతంలో మీతో తప్ప అందరితో ముక్కుసూటిగా మాట్లాడే శంకర్ దాక్షాయిని పుణ్యమా అని మీతో కూడా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. అంతేనా? ఏ రోజు మీ మాటకి ఎదురు సమాధానం చెప్పని మీ తమ్ముడు మీరు భోజనానికి పిలిచినా రానని చెప్పి మీ మొహం మీదే తలుపేశాడు. సీత, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళా విషయం ఇప్పుడు ఎందుకు? అన్నయ్య, నన్ను క్షమించు. నన్ను క్షమించు వదినా. నేను కావాలని చేయలేదు. నాకు ఊపిరున్నంత వరకు మీ ఇద్దరి విషయంలో అలా చెయ్యను కూడా. రాత్రి జరిగిన గొడవకి దాక్షాయిని ఆకలిగా లేదు అనేసరికి నాకు కూడా తినాలనిపించలేదన్నయ్య. నా గురించి నీకు తెలియదా అన్నయ్య? నేను కావాలనే తలుపు వేయలేదు. ఏదో గాలికి పడి ఉంటుంది.